నమస్తే అండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెప్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది బాగాలేదు, బాధ కలుగుతుందండి నాకైతే మాత్రం. ఉచిత బస్సు అంటే ఇప్పుడు 100 మంది 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత ఇబ్బంది ఉంటుంది? గాలి అందదు, సీట్లు ఉండవు. చంటి పిల్లల్ని వేసుకు ఇప్పుడు మీరు చంటి పిల్లల్ని వేసుకెళ్తున్నాం, అప్పుడు ఇబ్బందే కదా. అంత బాధ ఎందుకు? 20 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేయాలి. 100 రూపాయల టికెట్కి 70, 50, 60 అలా పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది మహిళలు మేము ఉచితంగా వెళ్ళి ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తిరిగి. అది అనవసరం అండి. ఇప్పుడు చెప్పే కదండి, 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత నష్టము? సీట్లు లేక పసిపిల్ల గాలి, ఇప్పుడు నలుగురికి అందే గాలి 10 మందికి అందాలంటే ఎలా ఉంటుంది? ఆక్సిజన్ సరిపోతుందో? చాలదు. సీట్లు ఉండవు, వేడి. ఇప్పుడు నాలాంటి నిలబడలేదు, నా కూర్చున్న సీట్ ఇవ్వరు. నువ్వు వచ్చి చుట్టూ తెలంగాణలో ఎంత అయింది గొడవ, అలాగే ఇది ఇక్కడ కూడా. మరి ఈ పథకంలో వల్ల ఆటో వాళ్ళ మీద మరి ఏమైనా పారంపర్య అవకాశం ఉందా? ఆటో వాళ్ళు నష్టపోతారు కదండి. ఇప్పుడు ఇలా ఉండేసరికి ఆటో వాళ్ళు రూపాయి ఇచ్చి వాళ్ళు బతుకుతున్నారు, ఆర్టీసీ రూపాయలు ఇచ్చి వాళ్ళు బాగానే ఉంటున్నారు నష్టం కాకుండా. ఇప్పుడు మీరు ఉచిత బస్సు పెట్టేసరికి ఆర్టీసీ కూడా లాభం ఉండదు, చాలా నష్టపడేది. ఆటో వాళ్ళు కూడా చాలా నష్టం అవుతుంది. భార్య బిడ్డ పోషించు ఎందుకులే, హామీలు బాగానే ఉన్నాయి, అమలు చేసుకోవడంలో ఈ ఉచిత బస్సు అంటే చాలా బాధగా ఉందండి. అది ఇటు ఆర్టీసీ చాలా నష్టపోతుంది. మన ఆర్టీసీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, చాలా నష్టపోతుంది. మరి ఇప్పుడు జూన్ 12కి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అవునండి, అదే రోజున పిల్లలకి తల్లికి వందనము అది ఇవ్వాలి కదా. తల్లికి వందనం అంటే ఇప్పుడు ఈ మధ్య ఉన్నాం, ఆ స్కూల్ ఫీజుకు బుక్స్ ఫీజుకు అది పర్వాలేదు. తల్లికి వందనం అని ఈ గృహిణులకు 1500 నెలకి ఇస్తామని ఏమన్నారు, అది పర్వాలేదు. ఇవన్నీ ఇచ్చుకున్న ఆర్టీసీ బస్సు ఉచితం అంటే ఎంత నష్టం అవుతుందండి గవర్నమెంట్కి? అది నాకే నచ్చలేదండి. గ్యాస్ కూడా తగ్గిస్తే అతని మీద అభిమానం ఇంకా పెరుగుద్దండి. ఇప్పుడు తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ రేటు తగ్గిస్తే మాత్రం అభిమానంతో మళ్ళీ 10 తరాలైనా ఆయన ఉంటారు.